నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి ఈ నెలలో వీళ్ళకి? మనకి ఈ 2025 సంవత్సరం ఏర్పడిన తర్వాత మనకి ఈ యొక్క మార్చి మాసంలో యుగాది. ఈ యుగాది నుంచి మనకి ఏమవుతుందంటే విశ్వవసునామ సంవత్సరం అనేది ఏర్పడుతోంది. దీనికి ముందుగా మనకి మీనరాశిలో సంచరించేటువంటి శని భగవానుడితో కలిపేసి మార్చి 29వ తారీఖు తర్వాత మార్చి 29న ఏదైతే సూర్యగ్రహణం రోజున అమావాస్య సూర్యగ్రహణం మార్చి 29వ తారీఖు తర్వాత ఆ రోజున వీరికి షష్టగ్రహి కూటమి మీనరాశిలో ఏర్పడడం జరిగింది. దాని తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలు, అంటే కొంచెం ఫలితాలన్నీ కూడా తారుమారుగా ఉండేసి, కొంచెం ఎడబాటు దూరం, కొంత అశుభ ఫలితాలు, అలానే కొంత శుభ ఫలితాలు కూడా ఉండేలాగా కొన్ని రాశులు ఉన్నాయి. అందులో ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్ట శాస్త్రం బాగుంది. అన్ని రకాల గ్రహాలు కూడా, అన్ని రకాల గ్రహ శాంతులు కూడా, అన్ని రకాల గ్రహ శోభ కూడా, అన్ని రకాల గ్రహాలు ఒక శుభదృష్టి ఈ యొక్క వృశ్చిక రాశి మీద అద్భుతంగా కనిపిస్తుంది. మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడడం ద్వారా వృశ్చిక రాశి వారికి అదృష్టం ఏంటి అనుకోవచ్చు. అన్ని శుభగ్రహాలు, శుక్రగ్రహం ఒకటి, అలానే బుధగ్రహం ఒకటి, చంద్రగ్రహం, రవిగ్రహం కూడా ఈ యొక్క ఏదైతే వృశ్చిక రాశి ఉందో వారి మీద మంచి శుభదృష్టితో ఉన్నారు. అయితే కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. అది ఏంటి అంటే, చదువుకునేటువంటి పిల్లలకి మైండ్ స్ట్రెస్ ఫీల్ అవ్వటం, విద్యార్థులు మర్చిపోవటం, కొన్ని అయితే ఉన్నాయి. ఎందుకంటే గురువుకు సంబంధించినటువంటి గ్రహం వీరికి అననుకూలతగా కనపడుతుంది కొంతమేర. ఎందుకంటే ఇది గురుగ్రహం వచ్చేసి 180 డిగ్రీలు మాత్రమే కనిపిస్తుంది. మే 18వ తారీఖు తర్వాత ఈ యొక్క 180 డిగ్రీలు 210 డిగ్రీలా ఉంటుంది. కాబట్టి ఆ తదుపరి వీరికి బాగుంటుంది. ఈ మాసం మొత్తం కూడా వీరికి చదువు, ఎడ్యుకేషన్ సంబంధించి, ఏదైనా ఇన్స్టిట్యూట్స్ సంబంధించి, ఏదైనా విదేశాలకు సంబంధించి కొంతమేర పోస్ట్ పోన్ చేసుకుంటే మంచి జరుగుతుంది వృశ్చిక రాశి వారికి. ముఖ్యంగా వీరు ఏదైనా వ్యాపార నిమిత్తంగా చేయాలనుకుంటే ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, లేదా విదేశాలకు కానివ్వండి, చదువుకునేటువంటి సంబంధించి విద్యారంగాలు, కాలేజీలు, స్కూళ్ళు, అలానే ఇన్స్టిట్యూట్స్ నిర్మించాలి, బుక్ స్టోర్స్ పెట్టాలి అనుకునే కొంతమేర ఆగితే మంచిది. అలాంటి వ్యాపారాలు కూడా వీరికి అంతగా కలిసి వచ్చేలా లేవు. అయితే వీరికి కొన్ని వ్యాపారాలు బాగున్నాయి. సముద్రం, నది, నీటికి సంబంధించినటువంటి వ్యాపారాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అలానే వీరికి ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కొరియర్ సర్వీసులు లాంటి వీరికి చాలా బాగున్నాయి. మార్కెటింగ్ రంగాల వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. అలానే సొంతగా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు అనేది కూడా కొంతమేర ఆగితం మంచిది. అంటే కనీసం మే 18వ తారీఖు 2020 సంవత్సరం వరకు కూడా వృశ్చిక రాశి వారి వ్యాపారం అనే ఒక ఆలోచనని పోస్ట్ పోన్ చేసుకుంటే కొంతమేర మంచి జరిగేదానికి, నష్టపోకుండా ఉండేదానికి ఆస్కారం కనబడుతుంది. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వ్యాపార నిమిత్తంగా నష్టపోకుండా ఉంటారు. అలానే వీరు ఎదుటి తెలియని వ్యక్తిని నమ్మేసి డబ్బు కావచ్చు, వస్త్రం కావచ్చు, వాహనం కావచ్చు, ఏదైనా విలువైనటువంటి వస్తువులు కావచ్చు నష్టపోయేలా ఉన్నారు. కాబట్టి దాన్ని కొంచెం దూరంగా ఉంటే మరీ మంచిది. అలానే వీరు ఎవరినైతే నమ్మి ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటారో, లవ్ ఉంటుందో వారు ఖచ్చితంగా మోసపోయే తత్వం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. వృశ్చిక రాశి అబ్బాయి అయితే అమ్మాయి చేతిలో మోసపోతారు. వృశ్చిక రాశి అమ్మాయి అయితే అబ్బాయి చేతిలో మోసపోయేదానికి ఎక్కువగా కనబడుతుంది. మీరు అబద్ధాన్ని నమ్ముతున్నారు తప్పితే నిజాన్ని చూడట్లేదు. నిజానికి అబద్ధానికి తేడా ఎంత ఉందంటే బెత్త మాత్రమే. బెత్త అంటే మరి అదేదో బూత్ అనుకున్నారు. బెత్త అంటే దీన్ని బెత్త సైజు అంటారు. అబద్ధం నోటితో చెప్తాం, నిజం కళ్ళతో చూస్తాం. ఆ నిజం చూసినప్పుడు ఖచ్చితంగా మన మీద మనకే విరక్తి, మన మీద మనకే ఎందుకురా బాబు జీవితం అనిపిస్తుంది. కాబట్టి ముందుగా చెప్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా వీరు జాగ్రత్త వహిస్తే మరీ మంచిది. అంత గుడ్డిగా నమ్మకూడదు. ఎవరినైనా సరే, లవర్ అయినా, అది పెళ్లి దాకా వచ్చినా, లేకపోతే వెల్వేషర్ ఫ్రెండ్స్, స్నేహితుడు, లేకపోతే మనకి మంచి చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తులు ఉన్నా కూడా వారిని కూడా నమ్మేటువంటి పరిస్థితికి ఏర్పడకూడదు. ఎందుకంటే మన యొక్క స్థితిగతులు ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉన్నాయి. కాబట్టి మనుషులం ఎప్పటికెప్పుడు ఆలోచన మారుతున్నది, ఎవరు ఎలా ఉంటారో తెలియదు. మనతో పాటు మిత్రుడుగా ఉండేసి వెన్నుపొడు పొడిచేవాడి కన్నా
శత్రువు దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని నమ్మొచ్చు అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అలానే శత్రువు వద్దు, మిత్రుడు వద్దు, మీకు మీరుగా ఉండి మీకు మీరుగా జీవించుకుంటే చాలా బాగుంటుంది. పెళ్ళయిందా భార్యతో, పెళ్ళయిందా భర్తతో, వేరే అఫైర్స్ పెట్టుకున్నా వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాదు. ఈ మాసంలో తీసేసుకుంటే మరీ మంచిది. అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. ఏదంటే ఆ ఎదుటి వారిని నమ్ముతారు కదా, వారు ఖచ్చితంగా వీరి మీద మందు పెట్టడమో, హిప్నటైజింగ్ చేయించడమో, బ్లాక్ మ్యాజిక్ చేయించడమో ఈ రోజులు ఇవి చాలా ఎక్కువైపోయినాయి. ఒక వ్యక్తి కావాలి అంటే ఈజీగా డబ్బులు పడేయడం, బ్లాక్ మ్యాజిక్ చేయించడం, ఈజీగా డబ్బులు పడేయడం, చేతబడి చేయించడం, ఆ వ్యక్తి తర్వాత ఏమైపోతున్నారో కూడా చూడట్లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే వృశ్చిక రాశి వారికి ఈ అనుభవాలు ఈ ఏప్రిల్ మాసం 2020 సంవత్సరంలో చూడబోతున్నారు. భయపెట్టట్లా, ముందుగా చెప్పడం ద్వారా ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్త పడతారు. ఇప్పుడు బయట ఎండ ఉందనుకోండి, మనం ఎండగా ఉందిరా బాబు ఒక హ్యాటో లేకపోతే ఒక అంబ్రెల్లానో తీసుకెళ్ళంటారా బాబు అని చెప్తాం. అలానే వెళ్ళిపోతే వడదెబ్బ తగులుతుంది. వడదెబ్బ అంటే మనకి ఇడ్లీ పిండితో బాండీలో వేసేటువంటి వడలు కాదు. వడదెబ్బ అంటే ఎండ కిరణాలు చోకేసి మనకి తగిలితే వచ్చేదాన్ని వడదెబ్బ అంటారు. అది తగిలితే వీళ్ళు ఖచ్చితంగా ఆ చల్లని పానీయాలు తీసుకుంటే సరిపోతుంది. అలానే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఇలాంటి ప్రతిఫలాలు అయితే ఈ యొక్క మాసంలో వీరికి సవి చూసేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి గురుగారు? వీరికి ఆర్థిక స్థితిగతులు కొంతమేర బాగుంటుంది. కాకపోతే ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో వీరు మోసపోయే తత్వానికి ఉన్నారు కాబట్టి అలాంటి గుడ్డిగా నమ్మకుండా ఉంటే వీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరానికి చేరుకున్నటువంటి అదృష్టం వీరికి ఖచ్చితంగా ఉంది. వీరికి అవమానం రాజ్యపూజ్యంలో చూసుకున్నట్టయితే అవమానం వీరికి 4 ఉంది, రాజ్యపూజ్యం 6 ఉంది. అలానే వీరికి సంవత్సరం మొత్తం, విశ్వవాసనం సంవత్సరం మొత్తం కూడా వృశ్చిక రాశి వారు చాలా అదృష్టవంతులుగా ఉండొచ్చు. 10 మందికి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు సృష్టిస్తారు. వీరు సృష్టించేటువంటి కర్తలు అనమాట. అందుకని వీరు వేరే వాళ్ళని నమ్మకుండా వీరి జీవనాధారం వీరి కాళ్ళ మీద నిలబడడం ద్వారా వీరు ఇంకొక నలుగురికి ఉపాధి కల్పిస్తారు. కాబట్టి ఏ పనైనా మొండిగా చేసుకోవాలి, ఇంకొకరు ఆలోచనతో వీరు వెళ్లకుండా ఉంటే ఆర్థిక స్థితిగతులు వీరికి ఖచ్చితంగా నిలబడతాయి. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? వీరికి ఆరోగ్యం అయితే కనుక కొంతమేర బాగుంటుంది అని చెప్పొచ్చు. పాత రోగాలు ఏమైనా ఉంటే అవైతే అలానే కొనసాగుతాయి ఏప్రిల్ మాసం మొత్తం కూడా. అంటే కొత్తగా వచ్చేటువంటి రోగాలు, రెప్పులు అలాంటివి అయితే ఏమి లేవు. కానీ ఖచ్చితంగా వీరు ఎఫ్ఐఆర్స్ ఇలాంటివి పెట్టుకుంటే ఆ స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఒక సంసారాన్ని వీరు చేజార్చుకున్న వారైతారు అనమాట. అందుకని భార్య అయినా భర్త అయినా వృశ్చిక రాశిలో వారు ఉంటే కనుక వారు పక్క వ్యక్తితో తస్మా జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త అంటారు కదా, అలానే వీరు తస్మా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని భయపెట్టేదానికి మీకేదో ఇంకా కోల్పోతారు, మీరేం చేయలేరు, దుప్పటి కప్పుకొని అలా మూల కూర్చోవడమని కాదు. వీరికి చైతన్యవంతులు అవ్వాలి. చైతన్యవంతులు అయితే ఎవ్వరి సహాయ సత్కారాలు లేకుండా ఉన్నత శిఖరాన్ని చేరుకునే దానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది. అలానే వీరికి ఇంకా మంచి ఫలితాలు కావాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహారాల నిమిత్తం వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా వీరికి టమాటో కలర్ అంటే టమాటాలు తీసుకొచ్చి దాన్ని పేస్ట్ చేసేసి ఒక్క షర్ట్ల మీద పోసేసుకునే కలర్ కాదు. టమాటా రంగులో ఉన్నటువంటి కలర్ అంటే టమాటో కలర్ అంటారు. ఆరెంజ్ కలరు, టమాటో కలరు, లైట్ ఎల్లో కలరు, లైట్ గ్రీన్ కలరు, ప్యారెట్ గ్రీన్ కలరు వీరికి బాగా కలిసి వస్తుంది ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా. వీరికి కలిసి వచ్చేటువంటి వారం గురువారం, శనివారం వీరికి కలిసి వస్తుంది. అలానే తేదీ వీరికి కలిసి వచ్చేటువంటి తేదీ 6, 15 అలానే 24వ తేదీ వీరికి బాగా కలిసి వస్తుంది. వీరికి అలానే చిన్న పరిహారం ఏమిటంటే వీరు ప్రతిరోజు కూడా ఒక కొబ్బరికాయ తీసుకొని వీరి నెత్తిని పెట్టుకొని ఆ కొబ్బరికాయ తలమేం పెట్టుకొని వీరికి ఉన్నటువంటి కోరికలు, దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోవాలి, కోరికలు అయితే తీరాలి, నా గోల్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి అనుకొని ఆ కొబ్బరికాయ తనకు తానుగా 7 సార్లు తిప్పుకొని క్లాక్ వైజ్గా తల చుట్టూ 7 సార్లు, తల దగ్గర నుంచి కాలు వరకు 7 సార్లు, మొత్తం 14 సార్లు తిప్పుకొని ఆ కొబ్బరికాయ ఎక్కడైనా దూరంగా వారి ఇంటికి దూరంగా ఎక్కడైనా పడివేసి పగలగొట్టకుండా పడివేసి రావాలి. రోడ్డుకి ఇరువైపులు పడేసినా పారేటువంటి నీటిలో వేసినా కూడా వీరికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోతాయి. అలానే గోధుమ రొట్టెలు ప్రతి గురువారం లేదా బుధవారం రోజు సాయం సంధ్యలో 5 గంటల 40 నిమిషాల నుంచి 7 గంటల 2 నిమిషాల లోపు కనుక 2 గోధుమ రొట్టెలు, ఆ గోధుమ రొట్టెల మీద వీరు పెద్ద ఉల్లిపాయ రసంతో వీరి కోరికలు కావచ్చు,
వీరి యొక్క దోషాలు కావచ్చు వాటి మీద లిక్కించి రాసేసి ఆ గోధుమ రొట్టెలను కుక్కకి తినిపించడం ద్వారా వీరికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. వీరు ఆలయ దర్శనం ఏదైనా శివాలయంలో ఒక సోమవారం రోజున ఉదయం సమయంలో అభిషేక అర్చనలు చేయిస్తే కూడా, ప్రదక్షిణములు చేయిస్తే కూడా వీరికి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి, ఒక స్ట్రెస్ ఫీల్ కూడా వీరికి తొలగిపోయేదానికి ఉంటుంది. అలానే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉండేదానికి నెంబర్ కూడా ఇస్తాను. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు పారాయణ రూపంగా చేయవలసినటువంటి నెంబర్ 5829 279 ఒక ఈ నెంబర్ని 313 సార్లు పారాయణ రూపంగా పారాయణం చేసుకోవాలి. అది ఎలాగా? ద్రాక్ష కానీ, జామ కానీ, అలాగే యాపిల్ కానీ అవి ఏదైనా చేతిలో పెట్టుకొని ఆ నెంబర్ని పారాయణ రూపంగా చేసి అవి భుజించినట్లయితే కనుక వీరికి ఉన్నటువంటి ప్రకృతిచ దోషాలు, గ్రహరిచ దోషాలు అన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి ఏప్రిల్ మాసంలో నుంచే మొదలవుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులయ్యేలాగా ఆస్కారం ఉంది. ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.